నమః. తులారాశివారు త్వరలో శుభవార్త వినబోతున్నారు. మీరు ఎంతకాలం దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అదే జరగబోతుంది. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటారు. వంశ పారంపర్యంగా వచ్చేటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే పట్టు విడవని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి అన్నిటిలో కంటే చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. తులారాశి వారు జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా వాటిని చూసి భయపడరు. అయ్యో ఇంక మన వల్ల కాదు, మనం వదిలేద్దాం ఈ పని అని అస్సలు అనుకోరు. ఏది ఏమైనా దానికి ఓటమి ఎదురవుద్దని తెలిసినా కూడా ఏదో ఒక విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటారు. కానీ మధ్యలో వదిలేయడం అస్సలు నచ్చదు. బంధాలు బంధుత్వాల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. నమ్మిన వ్యక్తులకు ఎప్పుడూ కూడా ద్రోహం చెయ్యరు. అలానే ఈ రాశి వారికి ఎక్కువగా ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం కొంచెం అధికంగా ఉంటుంది. అయితే ఎవరికైనా సలహాలు ఇచ్చినా లేకపోతే ఏదైనా సూచన చెప్పినా అది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఇతరులు కూడా తమ కష్టసుఖాలు ఈ రాశి వారితో చెప్పుకోవడం వల్ల అవి తీరుతాయని భావిస్తారు. అలానే వీరికి ఉన్నటువంటి వాక్ చాతుర్యం ఏదైతే ఉందో దీనివల్ల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను త్వరగానే ఆకర్షిస్తారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార రీత్యా మీరు కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారు. అలానే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి లేకపోతే ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. వ్యాపారం కొరకు స్థలం కొరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాల విషయంలో ఈ సమయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. మీరు కొత్త ప్రదేశంలోకి వ్యాపారం మార్పు చేయడం వల్ల గతంతో పోలిస్తే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అలానే విద్య రీత్యా కూడా మీరు కోరుకున్న విధంగా అనుకున్నటువంటి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో విద్యార్థులు కొన్ని నూతన పరిచయాలు అయితే జరుగుతాయి. ఈ పరిచయాలు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ విద్య జీవితంలో తగిన అవకాశాలను అలానే మిమ్మల్ని ఏదైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు తగిన సలహాలను ఇస్తూ ముందుకు నడిపిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించిన విద్యార్థులు అధిక సమయాన్ని గురువులతోని పెద్దలతోని గడుపుతూ వారితో కలిసి ఉండి లోక జ్ఞానాన్ని పెంచుకోవాలని అనుకుంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న వ్యాధులుగా ప్రారంభమయ్యి వాటి తీవ్రత పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా 1-2 సార్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలానే కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా ఈ సమయంలో జాగ్రత్త అనేది అత్యంత అవసరం. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. ఉద్యోగ రీత్యా ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా డబుల్ ప్రమోషన్ అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. చిన్న ఉద్యోగం, తక్కువ జీతం, సరైన జీతం కాదని, విద్యార్హత తగినది కాదని ఇటువంటి సాకులతో కనుక మీరు ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో కూడా బాగానే కలిసి రాబోతుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి. కాబట్టి వీటిలో అధిక మొత్తం పెట్టుబడి పెట్టుకోకపోవడమే మంచిది. బట్టల వ్యాపారానికి సంబంధించి కానీ ఆహార పదార్థాల వ్యాపారానికి కానీ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే
కుటుంబ పరంగా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో అవతలి వారి మీద కోపంతో మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇవి మీకే హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే తులారాశికి సంబంధించిన వారికి ఎవరికైతే వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయో, కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం కానీ, వివాహ పరంగా నచ్చిన జీవిత భాగస్వామి దొరకకపోవడం, ఇటువంటి సమస్యలతో బాధపడేవారు వరుసగా 7 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన అయితే చేసుకోవాలి ఉంటుంది. ఒకవేళ ఇలా కుదరని పక్షంలో ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకుని వివాహ ప్రయత్నాలు కనుక పునఃప్రారంభం చేసినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు విశేషంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో సంతానం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు. రాజకీయ పరంగా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ పరంగా మీకు ఎంత పేరు బలం ఉంటుందో దానికి తగ్గట్టుగానే శత్రువులు ప్రత్యర్థులు కూడా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది మీ వెనకే ఉంటూ మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీ యొక్క రహస్య సమాచారాన్ని అందరిలో ఉన్నప్పుడు చర్చించకండి. అలానే ప్రతి విషయాన్ని కూడా నమ్మిన వ్యక్తులతో కూడా చెప్పకపోవడమే మంచిది. మీలో మీరే మాట్లాడుకొని మీలో మీరే నిర్ణయాలు తీసుకున్నట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అవకాశాల కోసం కొంచెం ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోటీ అనేది ఎక్కువగానే ఉంటుంది. అలానే సరైన అవకాశాలు రావట్లేదనే బాధ కూడా మీకు రోజు రోజుకి పెరిగిపోయి వృత్తిరీత్యా మిమ్మల్ని కొంచెం వెనక్కి లాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ఈ సమయంలో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో వంశ పారంపర్య ఆస్తుల విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. ప్రేమ విషయాల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి స్థిరాస్తుల కొనుగోలుకు అమ్మకాలకు చేసేటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. స్థిరాస్తుల విషయంలో కోరుకున్న విధంగా అయితే లాభాన్ని పొందుతారు. అలానే ఈ మాసంలో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా తలపెడతారని చెప్పుకోవచ్చు. ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. వృత్తి రీత్యా మీరు కోరుకున్న విధంగా లాభాన్ని కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. తులారాశి వారు శుక్రవారం రోజు స్త్రీలు ముఖ్యంగా తలారా స్నానం చేసి అమ్మవారి ముందు ఆవు నేతితో దీపాన్ని కనుక వెలిగించుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి శుక్రవారం, బుధవారం, సోమవారం బాగా కలిసి వచ్చే రోజులు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.